చందమామ కథ మాట పట్టింపు. వీధి కుక్కల అరుపులకు జానకయ్యకు మెలకు వచ్చింది. అప్పటికి అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఎందుకైనా మంచిదని జానకయ్య తలుపులు తీసుకుని అవతలకు వచ్చాడు. చీకటిగా ఉన్న వీధిలో గాడిదను చూసి కుక్కలు మొరుగుతున్నాయి. అవతల చలి విపరీతంగా ఉంది. అతడు కుక్కలను వదిలించి లోపలికి రాబోతూ అరుగు మీద ఎవరో ముడిచిపెట్టుకుని పడుకుని ఉండడం చూశాడు. ఎవరు వారు అన్నాడు జానకయ్య. ఆ వైపు నుంచి జవాబు రాలేదు. జానకయ్య మనిషిని తట్టి చూశాడు. అతను చలికి గడగడలాడిపోతున్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతున్నది. చలి ఎక్కువగా ఉంది. ఒంట్లో బాగున్నట్టు లేదు. లోపలికొచ్చి పడుకో అన్నాడు జానకయ్య. అతను అతి కష్టం మీద లేచి జానకయ్యకు చేతులు జోడించాడు. జానకయ్య అతనికి చేతులు ఆసరా ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు. తర్వాత చాపపరిచి కంబలి కప్పి పడుకోబెట్టాడు. ఆ మనిషి మరుక్షణంలోని నిద్రలోకి జారుకున్నాడు. అతని గురించిన ఆలోచనలతో జానకయ్యకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎవరో తలుపు దడదడా బాదుతుండగా అతడికి మెలకు వచ్చింది. ఆ సరికే బారెడు పొద్దెక్కింది. ఆ వచ్చింది అతడి భార్య రత్నం. ఆమె క్రితం రాత్రి అదే ఊళ్ళో బంధువుల పెళ్లికి హాజరయ్యి తెల్లవారుతూనే ఇంటికొచ్చింది. ఇంత పొద్దెక్కేదాకా పడుకున్నావేంటి అంటూ లోపలికి వచ్చిన ఆమె చాప మీద కంబలి కప్పుకొని పడుకుని ఉన్న మనిషిని చూసి, ఎవరో వచ్చినట్టున్నారే, ఎవరు అని భర్తను అడిగింది. ఏమో అని జానకయ్య జరిగింది చెప్పాడు. అయ్యో పాపం, వేడి పాలిస్తే కాస్త తేరుకుంటాడు. మీరు అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి అంటూ ఆమె హడావిడిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. జానకయ్య మనిషిని లేపుదామని ఒంటి మీద చెయ్యి వేసి ఉలిక్కి పడ్డాడు. రాత్రి నిప్పులాగా కాలిన అతని ఒళ్ళు ఇప్పుడు మంచులాగా చల్లగా ఉన్నది. ఇతను పోయాడే అంటూ జానకయ్య ఒక వెర్రి కేక పెట్టాడు. వంటగదిలో నుంచి రత్నం పరుగు పరుగున వచ్చి, పోయాడా? అయ్యో, ఇప్పుడేం చేద్దాం అని అతని ఊరేదో అతని వాళ్ళు ఎక్కడుంటారో అంటూ లబలబలాడిపోయింది. జానకయ్య ఆ మనిషి నడుం తడిని చూశాడు. చేతికి గలగలలాడుతూ డబ్బు సంచి తగిలింది. అతను ఆ సంచి పైకి తీసి కింద గుమ్మరించాడు. డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా కింద పడింది. అది ఒక తల్లి కొడుక్కి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది. బాబు నారాయణ, నీకు ఈ మధ్య జ్వరం కాస్తున్నదని మన ఊరు మనిషి ఒకరు బజార్లో కనిపించి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ నీ తమ్ముడి పరిస్థితి బాగోలేదు. కూతురు పెళ్ళికి 3,000 రూపాయలు ఎలా తేగలనా అని వాడి బెంగ. చాలా మంచి సంబంధం. ఈ సమయంలో మీరు పాత స్పర్ధలు మాట పట్టింపులు మర్చిపోవాలి. రాధ పెళ్ళికి నువ్వు డబ్బు సాయం చెయ్యాలి. పెద్దవాడివి కనుక తమ్ముడి విషయంలో నువ్వే సర్దుకోవాలి. ఈ ఉత్తరం అందగానే ఒంట్లో బాగుంటే డబ్బు తీసుకుని బయలుదేరు. ఇక్కడ మేము మరో ఇంటికి మారాం. కొత్త చిరునామా రాస్తున్నాను. ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే ఇల్లు తేలిగ్గా కనుక్కోవచ్చు అని ఉంది. జానకయ్యకి సంగతి అర్థమైపోయింది. అతడు భార్యతో, పాపం తమ్ముడు కూతురు పెళ్ళికి డబ్బు తీసుకొని బయలుదేరి దారిలోనే పోయాడు. ఈ ఉత్తరం వెంట తెచ్చుకోవటం మేలే అయ్యింది. మనకు కనీసం ఆ తమ్ముడు చిరునామా అయినా తెలిసింది అన్నాడు. మీరు వెంటనే బయలుదేరి ఆ ఊరు వెళ్ళండి. వాళ్లకు ఆ ఉత్తరము డబ్బు ఇచ్చేసి సంగతి చెప్పి తీసుకురండి. మీరు వచ్చేదాకా నేను పెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఇంటికి తాళం పెడదాము అన్నది రత్నం. అప్పటికప్పుడు భార్యాభర్తలు ఇంటికి తాళం పెట్టారు. జానకయ్య బాడుగ బండిలో 2 ఆమడల దూరంలో ఉన్న నారాయణ తమ్ముడి ఊరికి బయలుదేరాడు. అతను ఆ ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయింది. అతడికి ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు. కానీ లోపలికి వెళ్ళబోతున్న అతను లోపల నుంచి వచ్చే మాటలు విని గుమ్మంలోనే ఆగిపోయాడు. అమ్మా, డబ్బెక్కడా దొరకలేదు. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. పెళ్లి వాళ్ళకి మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను అంటున్నారు ఎవరో. బహుశా అతడు తమ్ముడు కాబోలు. అదేం మాటరా? చక్కటి సంబంధం. డబ్బుకు వెనకాడి వదులుకుంటామా? మీ అన్నయ్యకు డబ్బు తెమ్మని ఉత్తరం రాశాను. తప్పకుండా డబ్బు తెస్తాడు అన్నది తల్లి. ఆ మాటకు తమ్ముడు పెద్ద గొంతుతో, నాకు చెప్పకుండా ఉత్తరం ఎందుకు రాశావు? అన్నయ్య డబ్బు తెచ్చినా నేను ముట్టను. ఆ డబ్బుతో నా కూతురు పెళ్లి చేసేదే లేదు అన్నాడు.
చిన్న మాట పట్టింపుతో మీ అన్నదమ్ములు 10 ఏళ్లుగా మొహాలు చూసుకోలేదు. రాధ పెళ్ళిళ్ళు అయినా మీరు కలుసుకుంటారని ఇన్నాళ్ళుగా ఆశపడ్డాను అన్నది తల్లి బొంగురుపోయిన గొంతుతో. జానకయ్య తలుపు చప్పుడు చేసి, నారాయణ తమ్ముడు గారి ఇల్లు ఇదేనా అని కేక పెట్టాడు. లోపల నుంచి 40 ఏళ్ల మనిషి తలుపులు తెరిచి, ఎవరు మీరు, లోపలికి రండి అన్నాడు ఆశ్చర్యపోతూ. జానకయ్య లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుని డబ్బు సంచి బల్ల మీద పెట్టి ఉత్తరం తమ్ముడు చేతికిచ్చాడు. అతడు ఈ ఉత్తరం చదివి, ఇది మా అమ్మ మా అన్నయ్యకు రాసింది. అతను రావటానికి మొహం చెల్లక డబ్బు మీకిచ్చి పంపించాడా? ముందు ఆ డబ్బు సంచిని నా కళ్ళ ముందు నుండి తీసేయండి అన్నాడు జేవురిపోయిన మొహంతో. మీ అన్నయ్య స్వయంగా వద్దామనుకున్నాడు కానీ రాలేకపోయాడు. మీరిద్దరూ కలుసుకోవడం మరి జన్మలో జరగదు అంటూ జరిగిందంతా చెప్పేశాడు జానకయ్య. తల్లి గొల్లుమన్నది. ఒక్క క్షణమాగి తమ్ముడు అరచేతుల్లో మొహం దాచుకొని, అన్నయ్య నన్ను క్షమించు అంటూ ఏడవసాగాడు. ఆ ఏడుపు చూసి జానకయ్య ఏమాత్రం జాలిపడకుండా, బతుకున్న మనిషి విలువ తెలుసుకోవటం కష్టం. నీ మీద నీ అన్నయ్యకు ఎంత ప్రేమ లేకపోతే ఒంట్లో బాగుండకపోయినా డబ్బు తీసుకొని బయలుదేరతాడు? నువ్వు సోదర ప్రేమకు ఇన్నాళ్ళు దూరం అయ్యావు. ఇప్పుడు అది కోరినా దొరకదు అన్నాడు. ఆ ఇంట శోకాలు విని ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు వచ్చారు. అంతలో ఏమిటిదంతా, ఏం జరిగింది అంటూ ఒక 50 ఏళ్ల మనిషి అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే తల్లి తమ్ముడు ఏడుపు మాని నిర్ఘాంతపోయారు. తమ్ముడు అతన్ని సమీపిస్తూ, అన్నయ్య నువ్వు బతికే ఉన్నావా? నేను మూర్ఖుణ్ణి, నీ మంచి గుణం తెలుసుకోలేకపోయాను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. జానకయ్యకు ఆ వచ్చిన మనిషి తామింతవరకు చచ్చిపోయాడు అనుకునే నారాయణ అని అర్థమైపోయింది. సంగతంతా తెలుసుకొని నారాయణ నవ్వి, నేను డబ్బు తీసుకొని మొన్ననే బయలుదేరాను. రాధకు పట్టుచీర కొందామని పట్నం బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక ముసలాడు దిక్కులేని వాణ్ణి బిచ్చం అంటూ వెంటపడ్డాడు. జాలిపడి డబ్బు మూట పైకి తీసి వాడికి ₹1 ఇచ్చా. నేను దుకాణంలో చీరలు చూస్తుండగా వాడు నా వెనకే తచ్చాడుతూ ఉండడం చూశాను. నాకు అనుమానం కలిగింది. తీరా చీర తీసుకుని డబ్బు కోసం చూసేసరికి మొలలో దాచిన డబ్బు సంచి లేదు. ముసలాడి కోసం తెగ వెతికాను కానీ వాడు కనిపించలేదు. మళ్ళీ ఇంటికెళ్ళి డబ్బు తీసుకొని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. మీ ఇంట్లో చచ్చిపోయింది ఆ దొంగే అయ్యుంటాడు అన్నాడు జానకయ్యతో. ఆ దొంగ చచ్చి మేలే చేశాడు. అతడి పుణ్యమా అని అన్నదమ్ములు మళ్ళీ కలుసుకున్నారు అన్నది తల్లి సంతోషంగా. ఇక నేను వెళ్తాను, ఇంటి వద్ద జరగవలసిన పని చూడాలి అంటూ జానకయ్య లేచాడు. వచ్చే నెల మా అమ్మాయి పెళ్ళి, మీ ఇంటిల్లపాది తప్పకుండా రావాలి అంటూ అన్నదమ్ములిద్దరూ జానకయ్యకు వీడ్కోలు చెప్పారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.